ఏవైతే భూములు రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు భూదారు నెంబర్ ఏదైతే ఇస్తామని చెప్పామో ఈ భూదారుని ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సరిహద్దులతో కొలతలతో కూడిన మ్యాప్ను కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ పద్ధతిలో చేర్చాం. అంటే ఒక ఆసామి అమ్ముకొని ఒక రైతన్న కొనుక్కునేటప్పుడే చాలా స్పష్టంగా ఆ భూమి సరిహద్దులు ఆ పాస్బుక్లోనో ఆ డాక్యుమెంట్ లోనో స్పష్టంగా మ్యాప్తో సహా రిజిస్ట్రేషన్ టైంలోనే దాన్ని కొలిచి ఆ అమ్ముకున్న రైతు దగ్గర నుంచి ఆ కొనుక్కున్న ఆసామికి ఇచ్చే విధంగా ఇచ్చి ఆ సర్వే నెంబర్కి ఒక భూదారు నెంబర్ను కూడా కేటాయించడం జరుగుద్ది.